బైబిల్ గ్రంథంలో గాస్పుల్లో గనుక మనం చూసినట్లయితే, సువార్త భాగంలో గనుక మరి మనం చూసినట్లయితే, మనము చాలా మంది ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు వెతికి వారు వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క బాధతో, ఒక్కొక్క శ్రమతో మరి వారు వెళ్తూ ఉన్నారు. యోవాను 11వ అధ్యాయము 4వ వచనము కనుక మనం చూసినట్లయితే, ద గాస్పుల్ ఆఫ్ జాన్ 11th చాప్టర్ 4th verse. యోవాను 11వ అధ్యాయము మరి 4వ వచనము గనుక మనం చూసినట్లయితే, when he heard this, Jesus said, this sickness will not end in death. No, it is for God's glory, so that God's Son may be glorified through it అని చెప్పేసి రాయబడి ఉందండి ఇంగ్లీష్ బైబిల్లో. ఈ పార్ట్ ఎక్కడైంది గాస్పుల్లో అని మనం చూసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్నేహితుడైన లాజరు వారు మరణించారన్నమాట. మరి మరణించిన వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క స్నేహితుడిని చూడటానికి వెళ్ళాడా అని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఆయన వెళ్ళలేదండి. ఒక 3-4 days తర్వాతనే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు లాజరు దగ్గర వెళ్ళటం మనం చూడగలుగుతున్నాం బైబిల్ గ్రంథంలో. కానీ ఆ వార్తను విన్న వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ యొక్క మాటను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సో ఈ సిక్నెస్ ద్వారా ఆయన మరణించాడు. కానీ ఇది దేనికి అయిందంటే, అంటే ఈ వ్యాధి ద్వారా లాజరు మరణించాడు, కానీ ఇది ఎందుకు అయిందంటే ప్రభుకి మహిమ దొరకాలని అయ్యింది అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేశాడు. హల్లెలూయా. అంటే నేను ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఎన్నోసార్లు చాలా కష్టాలు, చాలా నష్టాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి, కానీ మనము కూడా ఎన్నోసార్లు సోలిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నేర్పించేది ఏం తెలుసా అండి? ఎప్పుడు ఇలాంటి సందర్భాలు మన జీవితంలో వచ్చినా మనం ఏం తెలుసుకోవాలంటే, దీని ద్వారా ప్రభుకి ఏదో ఒక గొప్ప మహిమ మరి ప్రభుకు రాబోతుంది అని. హల్లెలూయా, హల్లెలూయా కదండి. అది ఏ సమస్య అయినా, అది ఏ బాధ అయినా కూడా ప్రభు ఏమని తెలియచేస్తున్నాడంటే, ఏది మన జీవితంలో మనకి ఎదురుగా వచ్చినా కూడా మనం దాన్ని భయపడకుండా, సోలిపోకుండా, దీని ద్వారా ప్రభుకి ఏదో మహిమ కలిగిన ఒక కార్యము జరగబోతుంది గనుకనే ఇది నా జీవితంలో అవుతుంది అని మనం తెలిసినప్పుడు మనలో ఒక సంతోషం మనకు వస్తుంది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం ఒక సందర్భాన్ని మనం చూడగలుగుతాం బైబిల్లో. ఒక గుడ్డి వ్యక్తిని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు తీసుకెళ్తున్నారు అన్నమాట. ఆయనకు పుట్టుకప్పటి నుంచే ఆయనకు చూపు లేదు, అంటే ఫ్రమ్ బర్త్ ఆయన కళ్ళు ఆయన కనబడట్లేదు అన్నమాట. మరి అలాంటి సందర్భంలో కొందరు వచ్చి అడుగుతున్నారు, ఇది ఎవరు చేసిన పాపమో, ఎవరో చేసిన పాపము ద్వారా మరి ఈయన ఈ బాధ ఆయన అనుభవించాలా, లేకుంటే ఈ కళ్ళు లేని పరిస్థితులు ఆయన ఉండాలా అని చెప్పేసి అక్కడున్న కొందరు టీచర్స్ కానీ, బోధ చేసేవారు కానీ, వాళ్ళందరూ కూడా వచ్చి అడుగుతున్నారన్నమాట. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం తెలియజేశాడో తెలుసా? ఇది ప్రభుకి మహిమ దొరకాలని అయింది అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు ప్రభు కూడా అదే ఆయన మాట్లాడుతున్నాడంటే. అలాగే ఎవరందరూ వ్యాధితో వారు వెళ్ళారో ఏమైంది తెలుసా? వారందరూ కూడా స్వస్థత వారు పొందుకున్నారంట. హల్లెలూయా. మరి అలాగే బైబిల్ గ్రంథంలో ఎవరందరూ పాప బంధకంలో ఉంటూ మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని దర్శించారో వారి యొక్క జీవితంలో కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే, వారి యొక్క జీవితం కూడా కంప్లీట్ గా మారినట్టు మనం చూడగలుగుతున్నాం. అలాగే మన బైబిల్ గ్రంథంలో చాలా చోటులు మనం చూడొచ్చండి. ఎంతో మంది ఎంతో కష్టంతో, ఎంతో నష్టంతో ప్రభు అయిన యేసుక్రీస్తుని వారి కలవాలి, లేకుంటే దర్శించాలని చెప్పేసి వారు వెళ్తూ ఉన్నారు, కానీ వారి యొక్క ప్రతి ఒక్క జీవితము కూడా మారినట్టు మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. సో ఎగ్జాక్ట్ గా 2015 సంవత్సరము మరి నాకు ఈ కేక్ చేసే వ్యాపారం మాకుందన్నమాట. మరి ఎన్నో లక్షల్లో, ఎన్నో కోట్ల రూపాయల నష్టంలో మరి మా బిజినెస్ అది వెళ్ళిపోయింది అన్నమాట. 2015 సంవత్సరం మరి ఆ బిజినెస్ ని మేము మూసేసాము. మరి మాకు ఉన్న ఆదాయమే ఆ వ్యాపారం అన్నమాట. అంటే మా మీటింగ్ ఖర్చులు కానీ, మరి మా ఫ్యామిలీ ఖర్చులు కానీ, లేకుంటే నాకు 2 అక్కలండి, మరి వారి యొక్క పెళ్లి కూడా చేయాలి, మరి దానికి కావలసిన ఖర్చు, వాటన్నిటిని కూడా ఈ వ్యాపారమే భరించాలన్నమాట. మరి కరెక్ట్ గా ఆ 2015లో మరి మేము మా కుటుంబంలో మేము అందరం కూడా మరి మేము సోలిపోయి మేము ఉన్నప్పుడు ఏం చేయాలి అనే ఆ స్థితిలో మేము ఉన్నప్పుడు ఒకరోజు నేను ప్రార్థిస్తూ ఉన్నాను.
మరి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాకు ఒక పాటను నాకు ఇచ్చాడు అనమాట. అంటే నేను అప్పుడు చాలా పాటలు రాసే అలవాటు నాకు ఉండే అనమాట. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, సోలిపోకూడదు, ప్రార్థించు, గో బ్యాక్ టు వరంగల్ అన్నాడు. అంటే అప్పుడే చదువుతున్నాను, కాలేజ్ చదువుతున్నాను, వెంటనే బండి వేసుకొని వెళ్ళిపోయాను అనమాట వరంగల్కి. సో అక్కడ వెళ్ళిన వెంటనే మా డాడీ అక్కడ కూర్చున్న వెంటనే నేను చెప్పాను, డాడీ మనం సోలిపోకూడదు, ప్రభు ఏదో మన కొరకు చేయాలని ఆశపడుతున్నాడు అని చెప్పేసి మా డాడీని మరి మా బిజినెస్ స్థలాన్ని నేను తీసుకొని వెళ్ళి మరి ఇలా చేతులు మేము పట్టుకొని బలంగా మేము ప్రార్థించడం మేము ప్రారంభించాం. ప్రభువా, ఇది ఎందుకు ఆగిందో మాకు తెలియదు, ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు ఇన్ని లక్షల రూపాయలు మాకు అప్పయిందో మాకు తెలియదు, కానీ ప్రభువా ఈ మూయబడిన ఈ వ్యాపారాన్ని నువ్వు తెరవగలవు, నీకు మాత్రమే సాధ్యము, మరి ఎవ్వరికి కూడా సాధ్యం లేదు ప్రభువా అని చెప్పేసి మరి బిగ్గరగా ఒక 15 నిమిషాలు మరి నేను మా నాన్నగారి ఇద్దరు కూడా కలిసి మరి ప్రార్థించామన్నమాట. వెంటనే ఏమైంది తెలుసా, కరెక్ట్గా ఒక 2 monthsలో ఒక 2 yearsగా మూయబడిన ఆ వ్యాపారాన్ని తిరిగి ప్రభు తెరిచాడండి. హల్లెలూయా. అంటే ఎందుకు ఇది నేను మీకు తెలియచేస్తున్నానంటే, ఎన్నో విషయాలు మన జీవితంలో అనుకునే పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఇలా ఎందుకయింది అని చెప్పేసి ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం ఎలా ఆలోచించడం మనం ప్రారంభించాలంటే, దీని ద్వారా ప్రభుకి ఏదో ఒక మహిమ రాబోతుంది అనే ఒక ఆలోచన మనలో వచ్చినప్పుడు మనకు ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని ఆ ఆనందము అది మనకిస్తుందండి. సో ఈ రోజు మీరు దేంట్లోనే మీరు సోలిపోయి ఉన్నట్లయితే ప్రభు ఈరోజు పరిశుద్ధాత్ముడు మరి మీతో మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా, ఇది నీకు మరణము తీసుకురావటానికి కోసం కాదు, కానీ ఇది ప్రభుకి మహిమ తీసుకురావటం కొరకు మాత్రమే అని చెప్పేసి ప్రభు ఈరోజు తెలియపరుస్తున్నాడు. సో ఈరోజు మీరు ఏదైనా వ్యాధితో మీరు వచ్చారా, ఏదైనా దుఃఖంతో మీరు వచ్చారా, లేకుంటే ఎలా నా జీవితం మరి నేను గడపబోతున్నాను, ఎలా నేను ముందుకు వెళ్ళబోతున్నాను అనే ఒక బాధ మీలో ఉన్నట్లయితే ప్రభు ఏమంటున్నాడంటే, మీ జీవితాన్ని ఒక సాక్ష్యంగా ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు దాన్ని ఒక సాక్ష్యంగా ఆయన చేయబోతున్నాడు అని చెప్పేసి ప్రభు ఈరోజు మీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.